కంపల్సరీగా మీరు చూడొచ్చు. రివ్యూ అయినప్పుడు, మత్స్యశాఖ రివ్యూ అయినప్పుడు రేవంత్ రెడ్డి గారు విజిలెన్స్ ఎంక్వైరీ చేశారు. ఎందుకు? దొంగలను పట్టుకోవడానికే. ఓకే. దొంగలు దోచుకున్నారు, ప్రజల సొమ్మును దోచుకున్నారు. చేప పిల్లల పంపిణీ అని చెప్పి కాంట్రాక్టర్ కమిషన్లు 30% కమిషన్లు అప్పటి నాయకులు కానివ్వండి, అప్పుడు అధికారులు కానివ్వండి, ప్రతి ఒక్కరిపైన చర్య ఉంటుంది. సో ఇంకోటి కాంగ్రెస్ పార్టీ అంటేనే స్కామ్ల కాంగ్రెస్ అని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కూడా విమర్శిస్తుంది. రేపు మీ దాంట్లో కూడా స్కాములు జరుగుతాయని చెప్పేసి అనుకోవచ్చా? కాంగ్రెస్ అంటే స్కీమ్లు, కాంగ్రెస్ అంటే స్కీమ్లు, బీజేపీ బీఆర్ అంటే స్కామ్లు. ఓకే. బీజేపీ బీఆర్ఎస్ ఎప్పుడు స్కామ్ చేస్తూనే ఉంటుంది. పెట్రోల్లో స్కాము, డీజిల్లో స్కాము, గ్యాస్లో స్కాము, ఎల్ఐసిలో స్కాము, రైల్వేలో స్కాము. బీజేపీ అది. ఓకే. మాది 6 గ్యారంటీల స్కీము. సరే, ఇప్పుడు 6 గ్యారెంటీలు విజయవంతం అయిందని చెప్పేసి అనుకోవచ్చా? 100 రోజుల పాలన సక్సెస్ఫుల్ గా రన్ చేసిందని చెప్పేసి అనుకుంటా. మీకు ఎలా అనిపిస్తుంది? మీరు చెప్పండి. లేదు, మీకు ఎలా అనిపిస్తుంది? 100 రోజుల్లో మీరు 6 గ్యారెంటీలు పూర్తి చేస్తా అన్నారు, 5 గ్యారెంటీలు మాత్రమే పూర్తి చేసిండ్రు. అంటే ఇప్పుడు 100 రోజుల్లో ఎలక్షన్స్ కరెక్ట్ కోడ్ ముందల గృహజ్యోతి అమలు చేశారు. 1 నెల మాత్రం ఫ్రీ కరెంట్ అంటే 0 బిల్ రావడం అనేది జరిగింది. మళ్ళీ ఇప్పుడు 2 నెలల వరకు రాదు. తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత కూడా ఈ పథకాలు అనేది కంటిన్యూ అవుతాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? నేను ముందే చెప్తున్నాను రాజు గారు, కాంగ్రెస్ పార్టీ అంటే కమిట్మెంట్ అని చెప్తున్నాను. ఒకసారి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినాము 2009లో అన్నాము, 2014 ఇచ్చాము. కమిట్మెంట్ ఒక దినం అటు, ఒక దినం ఇటు, అంతే. ఓకే. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోతే అంటే ఇప్పుడు ప్రతిసారి ఏదో కాంగ్రెస్ పార్టీ స్కీములు చేయదంటే డిసెంబర్ 7 తర్వాత 9 తారీఖు 2 రోజుల లోపలనే 9 తారీఖు రోజున మేము ఏం చేసాము గుర్తుందా? ఎవరికైనా ప్రజలకు, మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ దాకా ఫ్రీ బస్ అంటే ఎంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారము చెప్పండి మీరే. ఓకే. అదేవిధంగా 10 లక్షల ఆరోగ్యశ్రీ. ఒకసారి హాస్పిటల్కి పోతే, దవాఖానాకు పోతే ఎంత కష్టం అవుతుంది తెలుసా? మెళ్ళలో బంగారం అమ్ముకోవాలి, గిరి పెట్టాలి. అదృష్టం మా గిరి బయటకు వస్తుంది. ఒకసారి అమ్ముకే పరిస్థితి ఉంది. ఆరోగ్యశ్రీని ఇంప్లిమెంట్ చేయడం తప్ప మాది 10 లక్షలకు. అదేవిధంగా 500 రూపాయలకు సిలిండర్ ఇవ్వడం తప్ప. నేను ఇవన్నీ పార్లమెంట్ తర్వాత కంటిన్యూ అవుతుందా? ఎందుకు కావు? నేతలు అంటున్నారు పార్లమెంట్ తర్వాత అస్సలు కావు, ఎత్తేస్తారు ఒక్కొక్క పథకాన్ని అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళు కళ్ళున్న చూడలేని కబోదులు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ కళ్ళున్న చూడని కబోదులు. టీఆర్ఎస్ కార్యకర్తలు, మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా బస్సులు ఎక్కుతున్నారు. ఓకే. వాళ్ళు ఉచితంగా పోతున్నారు. వాళ్ళ ఇంటికి కూడా గ్యాస్ సిలిండర్ వస్తున్నది. వాళ్ళ ఇంటికి కూడా ఫ్రీ కరెంట్ 20 యూనిట్స్ వస్తున్నది. వాళ్ళకు ఇంధనం ఇల్లు ఇస్తాము. ఇక్కడ ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలు అన్నది లేకుండా, భేదాభిప్రాయాలు లేకుండా అందరికీ వస్తాయి. అయితే దళిత బంధు స్కీమ్ అంటారు కదా, స్కామ్ అని చెప్తున్నాం మేము కూడా. దళిత బంధు స్కీమ్ ని ఒక స్కామ్ ఉపయోగించి కేవలం వాళ్ళ పార్టీ సంబంధించిన నాయకులకు ఇచ్చుకున్న నీచమైన ఘనత వాళ్ళది. ప్రజలందరికీ చేయూత చేయడము, ప్రజలందరికీ ఆదుకోవడమే కాంగ్రెస్ పార్టీ యొక్క స్కీము. ఓకే. మరేంది కొత్తగా బీఆర్ఎస్ నేతలు అందరినీ చేర్చుకుంటున్నారు? ఇదేమంటే గతంలో రేవంత్ రెడ్డి గారు ఎవరైనా ఎమ్మెల్యేలని అంటే మన పార్టీ నుంచి పక్క పార్టీలు వెళ్ళిన వాళ్ళని రాళ్లతో కొట్టండి, వాళ్ళని రాజ్యాంగం మార్చాలి, వాళ్ళ గురించి ఇట్లాంటివి రకరకాల నీతులు చెప్పారు కదా. మరి ఇప్పుడు ఎందుకు దానం నాగేందర్ కావచ్చు, ఎంపీ రంజిత్ రెడ్డిని కావచ్చు, వరంగల్ ఎంపీని చేర్చుకోవడం కావచ్చు? సార్ అంటే మీ మీద మీకు కాన్ఫిడెన్స్ లేదా 64 మంది ఎమ్మెల్యేలు మా దగ్గరనే ఉంటారని? నేను అట్లా కదండి, ఒక మాట చెప్తున్నాను. ఎంపీల 10 కాలం ఉందా అండి? 5 సంవత్సరాలు ఇప్పుడు ఉందా? 5 సంవత్సరాలు ఇప్పుడు ఉందా? పార్టీలోకి వచ్చింది కదా. మీరంటే రంజిత్ రెడ్డి కానీ, పసుపు దయాకర్ గారు కానీ, వెంకటేష్ చేతకాని కానీ, నేతకాని కానీ, వాళ్ళంతా 10 కాలం ఉందా? 10 అయిపోయింది వాళ్ళది. ఓకే. ఇప్పుడు వచ్చింది వాళ్ళది ఏం లేదు. దానం నాగేందర్ గారిది చెప్పండి. గోషామాల్ మీ పక్క నియోజకవర్గమే కదా, మరి ఎందుకు ఆ ఎమ్మెల్యేని చేర్చుకోవడం అనేది జరిగింది? నాగేందర్ గారు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడు ఇంతకుముందే.